హాయ్, నమస్తే, వెల్కమ్ టు E6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ మన మూర్తన్న, అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగ జేసీ స్టేట్ కన్వీనర్, మాజీ SFI సీనియర్ నాయకులు, అసలు ఈ తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి, విద్యారంగం పరిస్థితి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విద్యా విధానానికి అయితుంది, అదేవిధంగా నిరుద్యోగులకి న్యాయం చేస్తున్నా అని చెప్తుంది. నమస్తే. మొత్తానికైతే రీసెర్చ్ స్కాలర్ అయిపోతుంది అట్లా అనుకుంటా. ఇప్పుడు మీరు ప్రజెంట్ వచ్చేసి నిరుద్యోగ జేసీ కన్వీనర్ ఉన్నాక SFI రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసా. ప్రస్తుతం DYFI రాష్ట్ర ఉపాధ్యక్షుడితో పాటు ప్రధానంగా తెలంగాణ నిరుద్యోగ జేసీ నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో నిరుద్యోగ జేసీ నిర్వహించి దాన్ని కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. సమస్య ఉందంటారా? చాలా తీవ్రంగా ఉంది. తెలంగాణ తీసుకొచ్చుకుందే ఉద్యోగాల కోసం, కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది చాలా బలంగా ఉంది అనేది. అంటే రేవంత్ రెడ్డి ఆడిన మైట్ల ముందులా చెప్తుంటే నమ్మచ్చట ఏంటంటే, గతంలో ఉన్న కేసీఆర్ కంటే ఇప్పుడు నేనే ఎక్కువ నిరుద్యోగం అనేది తీసేస్తున్నా, ఎక్కువ జాబ్లు ఇస్తున్నా, అది ఇది అని అంటుంటారు. అది వాస్తవమా? అది పూర్తి అవాస్తవం. ఎందుకంటే తెలంగాణ ఎందుకోసం తీసుకొచ్చుకున్నారు? ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణలో విద్యార్థులు యువత పిట్టల్లాగా రాలి ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాట ఫలితంగా ఈరోజు అన్నాడు కేసీఆర్ అయినా, ఈరోజు రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రిగా మంచిగా దర్జాగా కుర్చీలు వేసుకొని కూర్చుకున్నారు. కానీ ఉద్యోగాల కోసం ప్రధానంగా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి మేము మంచిగా ఉంటామని ఆనాడు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో గతంలో TRS కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఎన్నికల్లో మేము వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు చూడండి, ఎందులో అయినా వాళ్ళే చెప్తున్నారు మేము ఇవ్వలేదని. 2 లక్షల ఉద్యోగాలు మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డిని ఏం చేయాలనేది తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 16,000 ఉద్యోగాలే. గతంలో TRS ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేళ్ళు, అవన్నీ కలిపినా కూడా 60,000 ఉద్యోగాలు. అది TRS ఇచ్చినటువంటి వాటిని భర్తీ చేసిన తప్ప కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమీ లేదు. కాబట్టి నిరుద్యోగులను మోసం చేసింది 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇదే నిరుద్యోగులు ఏ విధంగా చెప్తారు? నిరుద్యోగులు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చింది సరే, వీళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు, ఎన్నికలు వచ్చేటప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో నిరుద్యోగులు, చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులు అందరితో మాతో కలిసి రోడ్డు మీద కూర్చొని టీ తాక్కుంటూ, మీరేం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మీరు నష్టపోయారు, మీ అధికారంలో వచ్చినాక ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చింది. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వస్తే నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారనేటువంటి విషయాన్ని ఈరోజు నేను అడుగుతున్నాను. నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో చేస్తున్నాం, అశోక్ నగర్లో చేస్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగ జేసీగా మేము భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాం, చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాం, సెక్రటేరియట్ నిర్వహిస్తే నిర్బంధంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగాలు కల్పించామని అడుగుతాయి. వీళ్ళు చెప్పినటువంటి హామీనే, కొత్తగా మేము ఏం అడగట్లేదు. వీళ్ళు 2 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, మేము ఆ ఉద్యోగాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు అని అడిగితే ఎక్కలేనటువంటి నిర్బంధం. చెప్పుడో ప్రజాపాలన, కానీ ఎక్కలేనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఈరోజు మా ఇంట్లోకి వచ్చి నన్ను లొకేషన్ అడ్రస్ చేసుకొని మా ఇంటికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ నన్ను, మా ఇల్లు సరిగా ఎవరికి తెలియదు, మా మిత్రులకే, మా ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు 10 మంది వచ్చి మా ఇంటికి దొంగల్లాగా వచ్చి డోర్ కొట్టి రాత్రి 4 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకోవాలి? అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది నిర్బంధ ప్రభుత్వం, నిర్బంధన పాలన అని మేము అనుకుంటున్నాం. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేసి అడిగితే ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటువంటి దుర్మార్గ పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరిచ్చిన హామీలు అమలు వీళ్ళు దీంతో పాటు ఏం చెప్పారు? మేము అధికారంలో వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నెలకు 4,000. అసలు దాని గురించి ఏ బడ్జెట్లో నిధులు పెట్టలేదు, అసలు బడ్జెట్లో నిధులే పెట్టట్లేదు. 2 ముఖ్యంగా ఏంటంటే
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, అసలు ఇస్తారా అనేది గ్యారంటీ లేదు, అంత ఆగమాగం ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏం చెప్పారంటే మీ అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ వస్తే మాకు ఎప్పుడు ఈ ఉద్యోగాలు వస్తాయి, కానిస్టేబుల్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఎస్ఐ ఎప్పుడు వస్తుంది, టీచర్ జాబ్లు ఎప్పుడు వస్తాయో క్లారిటీ ఉంటాయి. ఎవరు చదువుకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఒక్కొక్కరు సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అర్థం కాకపోవడం వల్ల గ్రామీణ పరిస్థితుల నుంచి ఒక్కొక్క విద్యార్థి నిరుద్యోగి లక్షల రూపాయలు తీసుకొచ్చి ప్రైవేట్ హాస్టల్లో అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అమీర్పేటలో ఈ ఏరియాలలో ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టుపక్కల హాస్టళ్లలో వండుకుంటూ, రూమ్లలో వండుకుంటూ, పస్తులు వండుకుంటూ, 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఇక ఉద్యోగం వస్తుంది కావచ్చు, ఇక ఉద్యోగం నోటిఫికేషన్లు వస్తాయి కావచ్చు, ఇక చదువుకుని ఏదో ఒక ఉద్యోగం కొట్టాలని అట్లా ఏజీ బారయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంటికి పోతే ఉద్యోగం రాలేదు అనేటువంటి బాధ ఏ ముఖం పెట్టి చెప్పుకోవాలి, ఇన్ని రోజులు ఇంత కష్టపడి చదివినా అంటే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించాడు జాబ్ క్యాలెండర్, ప్రకటించిన దాన్ని అమలు చేయట్లేదు. ఇది అత్యంత దద్దమ్మ ప్రభుత్వం. మీరు అసెంబ్లీలో ప్రకటించిన దాన్ని అసలు అమలు చేయనటువంటి ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వమేనా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో వీళ్ళకు ఎన్ని జాబుల వేకెన్సీ ఖాళీలు ఉన్నాయనేటువంటి దాని మీద ఒక కమిటేషన్ అంతకుముందు ఉన్నటువంటి సిఎస్ శాంతికుమార్ మేడం ఆమె పేరు మీద ఒక కమిటేషన్, ఆ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇప్పుడు బయట పెట్టలేదు. అంటే ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అంటే వీళ్ళకు అసలు నిరుద్యోగుల పట్ల ప్రేమ లేదు. ఆనాడు కుటుంబ పాలన అన్నారు, ఈరోజు ప్రజాపాలన అయ్యి 4 మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం దోసుకునేటువంటి విధంగా పడుతుంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరికినాయి. ఆయన ముఖ్యమంత్రి అయిండు, వాళ్ళంతా తెలంగాణ భూములు దోసుకుంటుల్లో ఉద్యోగ ఉపాధి అన్ని దొరికినాయి. కానీ తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం మారేది మాత్రం ఏం లేదనేది అర్థమవుతుంది. కనీసం ఇప్పటి వరకు వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటారన్నా? అంటే ఇదివరకు మీరు శాంతకుమార్ గారిది ఇచ్చిన నివేదిక అట్లా బయట పెట్టలేదు అన్నారు. మీ అంచనా ప్రకారం ఎన్ని ఉంటాయంట? తెలంగాణలో సుమారుగా 2,50,000 పైన ఉద్యోగాలు ఉంటాయి, ఖాళీలు ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. వీటి ఇంకా చాలా మంది రిటైర్ అయ్యారు ఈ మధ్యకాలంలో, వాటి అన్నింటినీ భర్తీ చేయలేదు. రెండవది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కొత్త ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామని అది చెప్పి మన లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నావు అని దుబాయ్ పోయి అక్కడ పోయి మొన్ననే పేద గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. మొత్తం తెలంగాణ మొత్తం లక్షల కోట్లు, అసలు ప్రపంచంలో ఈ దేశంలో ఎవరికి రాళ్ళు పెట్టుబడులు ఇన్ని వచ్చినాయని చెప్పిండు. మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి, ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ఒక్కరు కూడా ఉద్యోగాలు వచ్చింది లేదు. అరే మళ్ళీ అప్పు దొరకలేదు, అవసరమైతే నన్ను కోసుకొని తినుర్రు అంటాడు. అరే ఒక ముఖ్యమంత్రి నేను ప్రభుత్వ పరిపాలన చేయంటే కోసుకొని తినంటే నీకు అసలు నీకు ప్రభుత్వ పాలన సాధకావట్లేదని నువ్వే చెప్తున్నావు. అసలు ముఖ్యమంత్రి నీకు అర్హత ఉందా అనేటువంటి విషయం ఒక డౌట్ వస్తుంది. నీకు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎట్లా ఆర్థికంగా డెవలప్ చేయాలి, ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని మాట్లాడాలి తప్ప నన్ను కోసుకోరు తినరు నా దగ్గర ఏం లేదంటే ఏ సాధకమైనటువంటి ముఖ్యమంత్రి తప్ప ఏం లేదనే విషయం అర్థమవుతుంది. ఓకే అన్న, సరే ఇప్పుడు నిరుద్యోగం గురించి పక్కకు పెడితే మీరు గతంలో విద్యార్థి నాయకునిగా అట్లా ఉన్నారు, ఇప్పుడు గట్లా మీరు విద్యార్థి నిరంతరం అట్లా ఈ తెలంగాణలో విద్యార్థి సమస్యలు అంటే స్కాలర్షిప్ పెండింగ్ అవుతుంది, ఇప్పుడు కొత్తగా ఇంకేదో చెప్పుకోవచ్చు సర్టిఫికేట్ల మీద అదంతా గట్లా, దీన్ని ఎట్లా చూడాలన్న సార్? ఇప్పుడు తెలంగాణలో విద్యారంగం కూడా మొత్తం పూర్తిగా ఈ ప్రజాపాలనలు కూడా పూర్తిగా మెరుగుపడింది ఏం లేదు. ఇప్పుడు విద్యాశాఖ కూడా కొత్తగా మంత్రి లేడు, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు మీ విద్యార్థులు వెళ్ళి గతంలో రిప్రజెంటేషన్ తీసుకోవడానికన్నా కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఒక విద్యాశాఖ మంత్రి కూడా, ఇప్పుడు కనీసం మంత్రి కూడా లేదు సమస్యలు ఎప్పుడు అని. ఈరోజు విద్యారంగం మొత్తం కూడా ఏం మారలేదన్న, ఒక మాట చెప్పలేదు, ఏం మారలేదు, ఏం చేంజ్ కాలే, ఇంకా దోసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొత్త సంస్థలు వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యాజమాన్యాలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ హైదరాబాద్లో పుట్టగొడుగులాగా వెలుస్తున్నాయి. మొత్తం పెట్టి ఇక్కడ తెలంగాణ విద్యార్థులను దోసుకుంటా అంటే కనీసం కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్పింది స్వయంగా, నేను వచ్చిన తర్వాత ఒక 3 నెలల్లో తెలంగాణలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తా, తెలంగాణలో ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థలు తెలంగాణ విద్యార్థులు పీల్చి పిప్ప చేస్తున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. చెప్పిన మాటని ఇప్పటికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలేకపోతుండు. ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలుగా అనుమతి ఇచ్చిండు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొత్తగా 3 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి.
అంటే ఈ విద్యారంగాన్ని వీళ్ళు ఉన్న విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉంది రేవంత్ రెడ్డికి. ఈరోజు మేము అడుగుతున్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, 100 సంవత్సరాలు అన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ ఉంది. యూనివర్సిటీకి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 1000 కోట్లు ఇవ్వాలని చాలా సార్లు డిమాండ్ చేశాం. 1000 కోట్లలో ₹1 కూడా ఓయికి రాలేదన్న. మీటింగ్ పెట్టుకొని క్లాప్స్ కొట్టించుకొని వెళ్ళిపోయిండు. అది కూడా పూర్తిగా అడవుడిగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే దాడి జరుగుతుందని అర్థమైనట్టుంది. అడవుడిగా వెహికల్ స్టార్ట్ చేసుకొని కాన్వాయ్ చేసుకొని వెళ్ళిపోయిండు. 1000 కోట్లలో ఇప్పటికీ ₹1 కూడా రిలీజ్ కాలేదు. బరాబర్గా చెప్తున్నది, ₹1 కూడా రిలీజ్ కాలేదు. అసెంబ్లీలో ప్రకటించే అంత పేపర్ల కాగితం మీద వర తప్ప ₹1 కూడా యూనివర్సిటీకి రాలే. ఇదే ఆర్ట్స్ కాలేజీలో నేను చెప్తున్నా, ఆర్ట్స్ కాలేజీకి ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారో రమ్మని చెప్పు, ఇక్కడ మేము ఉంటా, స్కాలర్గా మేము ఉంటాం, విద్యార్థులు ఉంటాం. ₹1 కూడా యూనివర్సిటీకి రిలీజ్ కాలేదు. పేరుకే చెప్తున్నారు తప్ప తెలంగాణలో వాళ్ళు ఏం చేసింది ఇవ్వలేదు. ఈరోజు ఓయూకు 1000 కోట్లు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చెప్పారు, వాళ్ళే ఏమన్నారంటే మేము వచ్చిన తర్వాత 15% నిధులు ఇస్తామని చెప్పారు విద్యారంగానికి. కనీసం 10% కూడా మించట్లేదు. 7-8% వరకు నిధులు ఇస్తున్నారు. దీనివల్ల తెలంగాణ విద్యారంగం ఎలా బాగుపడుతుంది? ఒకవైపు ప్రైవేట్ యూనివర్సిటీలో పర్మిషన్ ఇస్తావు, ఫీజు నియంత్రణ తీసుకురావు. ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సమస్య. చాలామంది గ్రామీణ పేద విద్యార్థులు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఉందని చదువుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో జైన్ వాళ్ళంతా డబ్బులు కట్టలేని పరిస్థితి కాబట్టి వాళ్ళంతా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉందని నమ్మకంతో జాయిన్ అయితే, ప్రభుత్వం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లో జేఎన్టీలో ఒక మీటింగ్ జరిగితే పోయి ఒక మాట చెప్పాడు, 1 టైం సెటిల్మెంట్ ద్వారా మొత్తం తెలంగాణలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మొత్తం మాఫీ చేస్తా, మీ అందరూ ఇబ్బంది పడద్దు అని చెప్పిండు. ఆ రోజు మేము పోరాటం చేస్తే చాలాసార్లు ఉద్యమాలు చేసినా కూడా మేము చేస్తాం అతి కొద్ది రోజులు అని చెప్పిండు. కానీ చెప్పిన మాటను అమలు చేయకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ను తగ్గించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేటువంటి విధంగా ఈరోజు ప్రణాళిక ప్రకారం నిధులు విడుదల చేయలేదు. ఈరోజు విద్యార్థులు పోయి మా కోర్స్ అయిపోయింది, మాకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఇవ్వడం లేదు. నువ్వు డబ్బులు కడితేనే మేము సర్టిఫికెట్ ఇస్తాం, మా గవర్నమెంట్ ఇస్తలేదంట. చాలా మంది విద్యార్థులు ఇవ్వకపోవడం కాదు, వాళ్ళు చెప్పులు అరిగి కొంతమంది చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉద్యోగాలు వచ్చినా కూడా ఉద్యోగాలకు సర్టిఫికెట్ లేకపోతే ఉద్యోగాలు రావు, వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి. చదువులో మొత్తం ఉపయోగం లేకుండా పోతుంది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో సీట్ వచ్చినటువంటి విద్యార్థి కూడా చదువుకోవాలంటే సర్టిఫికేట్ ఇవ్వాలంటే మినిమం 20,000 నుంచి 40,000 రూపాయలు కట్టాలి. పీజీ విద్యార్థి రియంబర్స్మెంట్, మెస్ బిల్లులు ఇవన్నీ రావట్లేదు కదా. కాబట్టి ఆర్ట్స్ కాలేజ్కి రావాల్సినటువంటి బిల్లులే రావట్లేదని ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ చెప్తున్నారు. కాబట్టి విద్యార్థులు మీరే కట్టండి, మీరు వచ్చిన తర్వాత తీసుకోండి అంటారు. అరే చదువు డబ్బులు లేకనే మేము ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలని విద్యార్థులు. ఇట్లాంటి పరిస్థితి కారణం ఎవరు? ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డే కదా. మరి రేవంత్ రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి మనవడు లేకపోతే రేవంత్ రెడ్డి మనవడో లేకపోతే బట్టి విక్రమార్క కొడుకో, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బంధువులు, కోమటిరెడ్డి వాళ్ళ చుట్టాలు ఎవరు కూడా ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుతలేరు, ఈ గవర్నమెంట్ కాలేజీలలో చదువుతున్నారు, ఈ హైదరాబాద్లో చదువుతున్నారు. వాళ్ళంతా ఎప్పుడో మన విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఎట్లా ప్రేమ ఉంటుంది? ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏదో అనాథ కేంద్రాలాగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఇప్పటికైనా ఆలోచించాలి. ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు లేకపోతే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అనే విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అభివృద్ధి అనేది ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉంది, విద్యారంగంతో ముడిపడి ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకోకుండా ఈరోజు ఎవరిని అడిగినా రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతుంది. 4th సీట్ కట్టని ఎవరైనా నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టిలా, లేకపోతే విద్యార్థులు అడిగిలా, లేకపోతే తెలంగాణ ప్రజలందరూ వచ్చి 4th సీట్ కట్టరు, మాకు ఈ సీటు సరిపోతుందని ఎవరైనా అడిగిలా. నీకు ప్రభుత్వం అధికారం ఎందుకు ఇచ్చిళ్ళు? కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది, నీళ్ళు ఇవ్వకపోయింది, జవాబుదారితనం లేదు, నియంతృత్వం ఉందనే కదా నీకు ఇచ్చింది. నువ్వు వీటి గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు కదా, విద్య ఫ్రీ ఇవ్వాలి కదా, వైద్యం ఫ్రీ ఇవ్వాలి కదా. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా 4th సీట్ అని దోసుకోవడానికి కోర్టుల కమిషన్ కోసం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. దోసుకొనే ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వ పరిపాలన కనబడాలి కదా. ఈరోజు 2 సంవత్సరాలు దాటిపోయింది. నీ ప్రభుత్వ పరిపాలన లక్షణాలు ఏంటిదని చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు కనబడుతున్నాయి కదా. కాబట్టి నీకు గత ప్రభుత్వానికి అంటే ఏం పెద్ద మెరుగేం లేదు. ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలు ముందు అడ్రస్ చేయి. 4th సీట్ వద్దని మేము అనట్లే, కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయి. విద్యారంగానికి మీరు చెప్పిన 15% నిధులు ఇవ్వండి, టీచర్లను భర్తీ చేయండి, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయండి, ఉన్న ఉద్యోగాలన్నింటికి నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇవన్నీ చేయకపోవడం వల్ల ఈ 2 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే
ధర్నాలు చేసి చేసి ఈ ప్రభుత్వంలో కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 20 మంది, మీరు డాటా తీయంటే 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి 20 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి 20 మంది ఆత్మహత్యలకు కారణం నువ్వే, దీనికి నువ్వు పూర్తిగా నువ్వే బాధ్యత వహించాలి. ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం నువ్వే, ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇట్లా నీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా పరిస్థితి దారి తీసేది. కాబట్టి గత ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు కల్పించడం అట్టర్లాప్ అయింది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇంకొకటి అన్న, ఇప్పుడు మీరు యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు కాబట్టి యూనివర్సిటీకి నిధులు కట్ల పేపర్ వరకే, మాటల వరకే మిగిలిపోయింది అన్నారు. ఇంకా ఈ యూనివర్సిటీకి ఏమేమి కావాలన్నా అంటే మీ దృష్టిలో ఉన్నాయి? అసలు యూనివర్సిటీలో పూర్తిగా నిధులే కాదు, యూనివర్సిటీలో టీచింగ్ పోస్ట్ మొత్తం 75% ఖాళీలు ఉన్నాయి. 75 మొత్తం రాష్ట్రంలో యూనివర్సిటీలో 75% పైన టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం కాంట్రాక్టు లేకపోతే మన పార్ట్ టైం టీచర్లతోనే క్లాసులు నడుస్తున్నాయి. ఈ నడిస్తే ఏమవుతుంది, తెలంగాణ చాలా ఇష్యూస్ వస్తాయి. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే మంచి రీసెర్చ్ జరగాలి. కొత్త సమస్యలు వచ్చినప్పుడు తెలంగాణలో ఒక మంచి రీసెర్చ్ జరిగితే తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఈ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ రీసెర్చ్ జరగాలంటే విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధన చేయడానికి ప్రోత్సహించాలి. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల ఈ 15 సంవత్సరాల్లో, ఈ 12-13 సంవత్సరాల్లో ప్రొఫెసర్లు లేరు. ఒక ప్రొఫెసర్లు ఉంటేనే ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ కిందనే రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ వీళ్ళకు ఉండదు. కాబట్టి ఇది చాలామంది డిపార్ట్మెంట్లలో, ఇదే ఆర్ట్స్ కాలేజీలో చాలా డిపార్ట్మెంట్లో తాళాలు వేసే పరిస్థితి వచ్చింది రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోతే. కాంట్రాక్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్లే హెచ్ఓడి బీఓఎస్ లాగా ఉండే పరిస్థితి వచ్చింది. కేయూలో కానీ, టీయూ, పాలమూరు, శాతవాహన, ఇవి అయితే ఇంకా ఓ యూనిట్లో ఉందంటే అవి అసలు ఒక యూనివర్సిటీలో లాగా పరిస్థితి లేదు. అంత దారుణంగా దిగజారిన పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో ఒక్కొక్క యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం 10 మంది, 13 మంది, 15 మంది ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా రీసెర్చ్ చేయతారు? రెండోది, యూనివర్సిటీలో మంచి హాస్టల్స్ ఉండాలి, మంచి మెస్ క్వాలిటీ ఉండాలి, యూనివర్సిటీలో మౌలిక సౌకర్యాలు బాగుండాలి. అరే ఎండ కొడితే ఎండ కొనుక్కునే పరిస్థితి వచ్చింది, వాన వస్తే కింద మన ఊళ్ళో బేషన్లు పెట్టుకొని నిద్రపోకుండా ఉన్నట్టే హాస్టల్లో ఉండే. వెనకట గుర్రపు హాస్టల్ కోసం నిజం కట్టించుకున్నాడు ఓయిల. అదే హాస్టల్ ఇప్పటికీ ఉంటున్నారు ఓయిల. గుర్రాల కోసం కట్టిన హాస్టల్లో విద్యార్థులు ఉంటున్నారు. హాస్టల్లో సరిపడా హాస్టల్ లేవు, సరిపోయిన వసతులు లేవు, మంచి ఫుడ్ కావాలని విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు నిజంగా చదువుకోవడం కోసం, రీసెర్చ్ చేయడం కోసం విద్యార్థి ఆలోచించాలి. అట్లాంటి అకాడమిక్ వాతావరణం యూనివర్సిటీలలో, విద్యా సంస్థలు ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిన విద్యార్థి, ఇంత మంచి యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థి ఏమవుతుందంటే మెస్ గురించి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది, టీచర్లు లేరని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది, అకాడమిక్ వాతావరణం లేదని ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చింది, వాళ్ళు పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ సమస్యలే. అంటే రోజు సమస్యల పైన చదువు అంతా డైవర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. నీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ తగ్గిపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే తెలంగాణకు పర్యాయ పదం ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పింది. మరి తెలంగాణకు పర్యాయ పదం అన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అన్నటువంటి యూనివర్సిటీ, మరి 1000 కోట్లు ఇస్తారని చెప్పినావు, దాదాపు 1 year కాబోతుంది. ₹1 కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నావు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నువ్వు వెంటనే ఫెలోషిప్ ఇవ్వలేకపోతున్నావు? సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్ ఇవ్వట్లేదు. కనీసం ఒక రీసెర్చ్ స్కాలర్కి ₹20,000 ఫెలోషిప్ ఇచ్చి తెలంగాణలో రీసెర్చ్ను ఎంకరేజ్ చేయడానికి నీకేం ఇబ్బంది ఏముంది? ఈ వేటి గురించో మాట్లాడుతున్నటువంటి మీరు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం అత్యంత కీలకంగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గుండెకాయలాగా పనిచేసిన ఉత్పత్తి కేంద్రాలు, యూనివర్సిటీ కేంద్రాలు, ఉద్యమ కేంద్రాలు, వీటికి నిధులు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? కాబట్టి వీళ్ళు వైఖరి అనేది కూడా మొత్తం, అంటే ఇక్కడ చదువుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వీళ్ళంతా చదువుకుంటే పాలక వర్గాలకు మొదటి నుంచి భయమే. కానీ మరి రేవంత్ రెడ్డి మాటలు మాత్రం గొప్ప చెప్తుంది, ఆచరణలు మాత్రం అమలు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాలు చాలామంది వచ్చింది. ఒకప్పుడు చాలా తక్కువ ఈ కింది వర్గాల నుంచి విశ్వవిద్యాలయాలకు వచ్చి రీసెర్చ్ చేసి సమాజం గురించి ఆలోచించడం, అంబేద్కర్, పూలే, మార్క్స్, భగత్ సింగ్ అని మహనీయుల గురించి ఈరోజు వేరువేరుగా ఎక్కడ లేనటువంటి విజ్ఞానం ఈరోజు యూనివర్సిటీలు అంతా ఇటు అంబేద్కర్, ఇటు మార్క్స్ వారసులే యూనివర్సిటీలలో కనబడతారు. ఇది పాలక వర్గాలకు ఇష్టం లేదు.
పాలక వర్గాలకు విజ్ఞానం ఉత్పత్తి అయితే విజ్ఞానం ఎక్కువైతే వాళ్ళు దోపిడీని అడుగుతారు కాబట్టి వీళ్ళు చేసేటువంటి తప్పులన్నీ నిలదీస్తారు కాబట్టి పాలక వర్గాలు ప్రేమతోనే విశ్వవిద్యాలయాలను మొత్తం నిధులు లేకపోవడం చేయడం, లేకపోతే ఈ టీచర్ రిక్రూట్మెంట్ చేయకపోవడం, లేకపోతే సౌకర్యాలు ఇవ్వకపోవడం, ఇది ఒక పక్కడ్బందీగా పెట్టుబడిదారి అగ్రకుల బ్రాహ్మణికల్ ఐడియాలజీతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలే ఈ వర్గాల విద్యార్థులు మొత్తం చదువుకు ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్రలో భాగంగానే అది మోడీ నుంచి మొదలుకుంటే ఇది రేవంత్ రెడ్డి అయినా గతంలో ఒక ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఈ రకంగా ఈ విద్యార్థులను అటువైపు ఆలోచించకుండా విద్య వైపు రాకుండా వీళ్ళను మొత్తం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ స్టూడెంట్స్, ఏమో ఇంత వచ్చి లేకపోతే ఇంత చదువుకుంటే నాకేముంది, నేను ఉద్యోగాలే లేవే, నేను పిహెచ్డి స్కాలర్ చాలామంది స్కాలర్స్ ఉన్నారు. మొత్తం పోయినసారి సమ్మర్లోనైతే కూలి పని మన కరువు పని ఉంటుంది కదా, చాలామంది పీజీ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న స్టూడెంట్స్ కరువు పని పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో నిరుద్యోగ తీవ్రత ఉదాహరణ ఏంటంటే అది చూసుకోవచ్చు. అంటే నీకు ఉద్యోగాలు లేవే, పిహెచ్డి స్కాలర్స్ ఫెలోషిప్ లేవే, ఎట్లా చదువుకుంటే ఇక పిహెచ్డి చేసి ఫెలోషిప్ లేవే, రీసెర్చ్ ఎట్లా చేస్తాడు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు పాలక వర్గాలు ఇది ప్లాన్ ప్రకారమే ధ్వంసం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాక్ట్లీ. అన్న ఇంకొక క్వశ్చన్ అన్న, మొన్న ఆత్మూరి మురళి గారు విద్యా కమిషన్ అని ఒకటి నివేదిక ఇచ్చినారు, విద్యా కమిషన్, దాని మీద మాట్లాడమంటే మీరేం మాట్లాడతారా? ఆత్మూరి మురళి గారు ఒక విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు, ఒక ప్రయత్నం చేశారు. దానిలో అన్ని అంశాలను మేము సపోర్ట్ చేయలేదు, కొన్ని అంశాలపైన భిన్నాభిప్రాయం ఉంది. అందులో ప్రధానంగా ఇప్పుడు టీచర్లకు సంబంధించింది కూడా సాలరీస్ కోత పెట్టాలని, ఆ టీచర్లకు సాలరీ ఇవ్వడంలో కోత పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఈరోజు ఎంపీలకు విలాసవంతమైనటువంటి వాళ్ళకే సోర్స్ ఆల్రెడీ రకరకాల రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళకి జీతాలే ఇస్తున్నారు, అంత అవసరం లేదు. ఈరోజు టీచర్లకు అవసరం ఉంది అట్లాంటి అంశాలు. కానీ ఈరోజు నిజంగా కొన్ని ప్రపోజల్స్ బాగున్నాయి. కానీ ఈరోజు ఆత్మూరి మురళి గారు కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన మీద పెద్ద ఉద్యమం నడిపించాడు స్వతంత్రంగా వ్యతిరేకత పైన. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంకా మౌనంగా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు భాగస్వామ్య విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మేము ఆత్మూరి మురళి వారిని కూడా అడుగుతున్నాం. ఈరోజు ఆత్మూరి మురళి అయితేంది, ప్రొఫెసర్ అరగోపాల్ అయితేంది, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు అయితేంది, వీళ్ళు చాలామంది ఉన్నత విద్యా కమిషన్కు సలహాదారులు రకరకాల రూపంలో ఉన్నారు. వీళ్ళందరూ రేపు జవాబుదారితనం వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు కంపల్సరీ. ఈరోజు తెలంగాణ విద్యారంగం ఇంత ఆందోళనకరంగా ఉంటే, తెలంగాణలో విద్యారంగం బలహీనపడితే, ఈరోజు కేరళ అన్ని రంగాల్లో కేరళ అనేది ఒక బెస్ట్ మోడల్గా ఉంది, దేశంలో నెంబర్ మోడల్ విద్యారంగం ఏదైనా. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బలహీనపడితే వీళ్ళంతా ఈ విద్యా కమిషన్ సలహాదారు ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ప్రభుత్వానికి అనుకూలమా, లేకపోతే విద్యార్థుల వైపు ఉంటారా, లేకపోతే యూనివర్సిటీల వైపు ఉంటారా, లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా అని తేల్చుకోవాల్సిన సందర్భం అతి కొద్ది రోజులు వీళ్ళ మీదనే పోరాటం చేస్తాం ఖచ్చితంగా. వీళ్ళ మీద కూడా పోరాటం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆనాడు చెప్పి మేము ఈ కేసీఆర్ పాలన మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు మరి ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు కల్పించట్లేదు, విద్యారంగానికి నిధులు ఇవ్వట్లేదు, యూనివర్సిటీలకు నిధులు ఇవ్వట్లేదు, రిక్రూట్మెంట్ చేయట్లేదు, టీచర్ రిక్రూట్మెంట్ చేయట్లేదు, ఏది చేయట్లేదు. మరి ఇవన్నీ చేస్తుంటే మౌనంగా ఎందుకుంటున్నారు? కాబట్టి ఈరోజు వీళ్ళ వైఖరి ఏందనేది చాలా స్పష్టంగా మీరు తెలియాల్సినటువంటి సందర్భం కూడా ఆసన్నమైంది. తెలంగాణ అంటేనే ఇది ఒక త్యాగాల చరిత్రతో కూడుకుంది. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం, అనేక మంది వీరుల యొక్క త్యాగాల రక్తంతో ఏర్పడినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు కానీ తెలంగాణలో ఇప్పుడు ఇదే యూనివర్సిటీలో ఏ చెట్టును అడిగినా, ఏ మట్టిని అడిగినా, నీళ్ళని అడిగినా, ఎక్కడున్న తెలంగాణ ప్రాంతం అంటేనే ఒక చైతన్యం కలిగింది. కాబట్టి ఈ చైతన్యం కలిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ మేధావులు చెప్పుకునేటువంటి వాళ్ళు మీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటారా, లేకపోతే మీరు విద్యార్థి నిరుద్యోగుల వైపు ఉంటారా అనేటువంటి అంశాన్ని కూడా రేపు కార్యాచరణ తీసుకుంటాం ఖచ్చితంగా. వీళ్ళ వైఖరి తేల్చాలి. ఈరోజు ప్రభుత్వాన్ని వీళ్ళే అడగాల్సినటువంటి సందర్భం ఉంది, వీళ్ళే బాధ్యత తీసుకుని ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది, వీళ్ళే విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారు, లేదంటే సలహాదారులుగా ప్రభుత్వానికి రాజీనామా చేయండి. మీరు ప్రభుత్వం ఇంత దిగజారుడు విధంగా విద్యారంగాన్ని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేస్తుంటే కూడా ఈరోజు హైకోర్టు కూడా ఒక విద్యార్థుల మీద వసూలు చేయనేటువంటి విషయాన్ని చెప్పినా కూడా మీరు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి మీరు అందుకే ఇప్పుడు ప్రభుత్వ గౌరవ సలహాదారుగా మీరు రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటన్నా, ఈ మధ్య ప్రొఫెసర్ల మీద బాగా అనిపిస్తున్నది. మొన్న బండి సంజయ్ ఆయనకట్లా అన్నాడు అనుకుంటా, అర్బన్ నక్సలైట్లు అని. గదేందన్న ముచ్చట, అది పదం వాడాడు కరెక్టే అంటారా?
అసలు బండి సంజయ్ అన్నట్టు ఆయనకు ఏం నాలెడ్జ్ దిమాగ్ లేదు ఆయనకు బండి సంజయ్కి. ఎందుకంటే బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియనటువంటి సంజయ్ ఈరోజు కేంద్ర మంత్రి ఉన్నాడు. ఆయన కేంద్ర మంత్రి లేకపోతే ఏందో అసలు ఒక బూత్ కార్యకర్త అనేది మాకు అర్థం కాదు. ఒక కార్పొరేటర్ స్థాయి కంటే ఉంటారుగా, ఆ స్థాయిలో ఏది పడితే అది మాట్లాడే బండి సంజయ్ గారు ఒక స్కాలర్గా నేను ఆయన గురించి మాట్లాడాలంటే నాకైతే ఇష్టం లేదు. అయినా కూడా నువ్వు అడిగిన వాడు చెప్తున్నా, బండి సంజయ్ గారు నిజంగా అర్బన్ నక్సలైట్ అంటే బండి సంజయ్ ఒకసారి డెఫినేషన్ చెప్పండి. ఈరోజు ప్రశ్నించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లా? తెలంగాణ అంటేనే ప్రశ్నించడం వల్లనే తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రం వల్ల నీకు కేంద్ర మంత్రి పదవి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం లేకపోతే బండి సంజయ్కి ఎవరిద్దరు కేంద్ర మంత్రి పదవి? ఈరోజు ప్రశ్నించేటువంటి వాళ్ళను అణిచేసేటువంటి దూరంలో ఈరోజు అర్బన్ నక్సలైట్ ముద్రెత్తున్నారు. కాబట్టి ప్రశ్నించడం ఆపడం ఎవరి తరం కాదు. ఆనాడు భూగోళం ఏర్పడ్డప్పుడు సోక్రటీస్, గెలీలియో, కోపర్నికస్ ఇది సూర్యుని భూమి కేంద్రంగా నడుస్తుందని చెప్తే ఆ రోజు మతవాదులు వచ్చి సాగుటి విషయం ఇచ్చి చంపింది. అయినా సైన్స్ ఆగిందా? ఈరోజు అంతరిక్షంలో రాకెట్ ప్రయోగం చేసి చంద్రుడి మీదనే కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే ప్రశ్నించడం అనేది ఎవడు విజ్ఞానాన్ని ఆపడం సాధ్యం కాదు. ఈరోజు విశ్వవిద్యాలయాలునే విజ్ఞానాన్ని పరిరక్షించడానికి, కొత్త ఆవిష్కరణ చేయడానికి. ఈరోజు మేము మోడీని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు అంటే మోడీ బీసీ అని చెప్పుకొని, బీసీ ప్రధాని అని చెప్పుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి రకరకాల మతాలను జోడించి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల స్టంట్లు వ్యవహరిస్తూ ప్రజలు విభజించి క్లాస్ రూమ్లో 4 కూడలలో విద్యార్థులు విభజించి రాజకీయాలు తీసుకొచ్చారు. ఈరోజు మేము అందుకే అడుగుతున్నాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు అంటే 2014 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి అని అడిగితే మేము అర్బన్ నక్సలైట్లా? ఉద్యోగాలు ఏమంటే అంటే ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లా అంటే ఇది తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ అంటేనే ప్రశ్నించే స్వభావం ఉన్న రాష్ట్రం. వాటి ప్రశ్నను అణచేయాలనుకుంటే సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఒకే విద్యా విధానాన్ని ఎట్లా చూడాలన్న, అంటే ఈ రాష్ట్రంలో ఎంతవరకు న్యాయం జరుగుతుందన్న విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ? ఇప్పుడు తెలంగాణలో అంటే మన ప్రధానంగా మోడీ గారు ఏం చేస్తున్నారంటే, మోడీ గారికి ఒకటే ఎజెండా, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా సుస్థిరంగా తన పరిపాలన, బీజేపీ పరిపాలన హిందూ దేశంగా తన పరిపాలన కొనసాగాలి. అంటే హిందూ మతం పేరు మీద ఈ దేశాన్ని ఏలాలనేటువంటి కుట్రలో భాగంగా ముస్లింలను ఇంకా మిగతా మతాలను, మైనార్టీ మతాలను, క్రిస్టియన్స్ వాళ్ళని బూచిగా చూపెట్టి ఈరోజు దేశాన్ని ఏలాలనేటువంటి విధంగా తీసుకొస్తున్నాడు. అయితే దీన్ని ఏలాలంటే సుస్థిరంగా విద్యను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోండి. ఈరోజు విద్యారంగం మొత్తం కూడా విశ్వవిద్యాలయాలకు వస్తే జేఎన్యూ పోతే లెఫ్ట్ విద్యార్థులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే అంటే అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థలు మొత్తం ఈరోజు లెఫ్ట్ దళిత కేంద్రాలుగా తయారైంది. కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఇట్లయితే కాదు, ఇక మా సుస్థిరమైనటువంటి మా పరిపాలన కొనసాగాలంటే విద్యారంగంలో ఈ మత ఎజెండాని తీసుకురావాలని కుట్రలో భాగంగానే ఆ ముసుగు పేరు మీద నూతన జాతీయ విద్యా విధానాన్ని ఒక అందమైన పేరు మీద వచ్చి అందులో విద్యారంగాన్ని మొత్తం అశాస్త్రీయంగా తీసుకొచ్చింది. అంటే ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఓయూలో పిహెచ్డి స్టూడెంట్ కదనుకో, నేను పీజీ స్టూడెంట్ అనుకో, నేను ఫెయిల్ అయినా అనుకో, ఇక నాకు కర్మ దేవుడు అలా రాసింది కాబట్టి నేను పీజీలో ఫెయిల్ అయినా అనుకోని సపరేట్గా నేను ఇంటి వైపు కూలి పని చేసుకోవాలి. నాకు ఇప్పుడు మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కదా, నా ఉద్యోగం అడగను నేను. ఇక నోటిఫికేషన్లో రాసి దబ్బున ఉద్యోగం రాలేదనుకో, నోటిఫికేషన్ రాలేదనుకో, మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు నోటిఫికేషన్ రాలేదనుకున్నా కూడా మౌనంగా ఉండాలి. ఎందుకంటే మోడీగా కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఇక్కడ రాసి పెట్టింది కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు. అంటే వీళ్ళు ఆ నూతన జాతీయ విద్యా విధానంలో కర్మ సిద్ధాంతాలు, భూత వైద్య శాస్త్రాలు, పిండ శాస్త్రాలు, తర్కశాస్త్రాలు, అభూత శాస్త్రాలు అన్ని పెడుతున్నారు. వీళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈరోజు బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్య శాస్త్రం అంటే నిమ్మకాయలు యాపకు తీసుకొచ్చి నిమ్మకాయలు దయ్యం పట్టింది అనేటువంటి దాన్ని కూడా ఒక కోర్సు పెట్టింది. కోర్సు పెట్టింది. వీళ్ళ ఈ దేశం గురించి మాట్లాడేది. ఒకవైపు చైనా మనకటి స్వతంత్రం వచ్చింది, ఈరోజు మొత్తం ప్రపంచాన్ని షేక్ చేస్తుంది ఆవిష్కరణ. ఈరోజు అమెరికా, ఈ జపాన్ ఇట్లాంటి కంట్రీలతో గురించి అభివృద్ధి గురించి ఆలోచించాలి. వీళ్ళు నిమ్మకాయలు పట్టి దయ్యాలు మంత్రాలు అంటే ఏపకాయలు పట్టుకొని తిరిగితే ఏమవుతాయి? కాబట్టి వీళ్ళు ఈ రకమైనటువంటి విద్యా విధానం తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళ ప్రభుత్వం అనేది, వీళ్ళ అధికారం అనేది సుస్థిరంగా ఉండాలంటే ప్రశ్నించేటువంటి విద్యా విధానం ఉండొద్దు. సైంటిఫిక్ టెంపర్ కలిగినటువంటి విద్యా విధానం ఉండొద్దు. కాబట్టి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానానికి సంబంధించిన కోర్సులు మొత్తం వీళ్ళు తీసేస్తున్నారు. అందుకే విద్యా విధానంలో మొత్తం సంస్కరణ అనే పేరు మీద సిలబస్లో మొత్తం కూడా పూర్వ చరిత్ర మొత్తం తారుమారు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ఒక హిస్టరీ ఉందనుకో, ఆ హిస్టరీలో
స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహావీరులు. భగత్ సింగ్ అంటే నాస్తికుడు అని ఉంటాయి కదా, భగత్ సింగ్ అసలైన దేవుడు, అసలైన ఈ దేశానికి స్వతంత్ర సమరయోధుడు అని చెప్తున్నాడు విడి సవర్కర్. ఆయన బ్రిటిష్ వాళ్ళు లొంగిపోయినటువంటి వాళ్ళను ఈ రోజు చదువుతున్నారు. అంటే పసి పిల్లల ఏదైతే ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ ఇది ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్లో ఈ మతానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, ఈ అన్సైంటిఫిక్ కలిగినటువంటి విద్యా విధానం వాళ్ళ మెదడులో చిప్ లాగా చూపిస్తున్నారు బలవంతంగా. ఇప్పుడు సిబిఎస్ఈ కరికులంలో కానీ ఈ కరికులంలో ఈ అన్సైంటిఫిక్ సంస్కరణ మార్పులు చేసి ఇట్లాంటి విద్యా విధానం తీసుకురావడం వల్ల మొత్తం విద్యారంగం మొత్తం డిజాల్వ్ అయిపోయే పరిస్థితి దారితీసింది. ఈ నూతన జాతీయ విద్యా విధానం అనేది ఈ దేశాన్ని బలహీనపరచడానికి తయారు చేసినటువంటి విద్యా విధానం. ఈ దేశం యొక్క విద్యా విధానం తిరోగమన పోయేటువంటి విద్యా విధానం. ఇది మధ్యయుగ కాలం నాటి విద్యా విధానం. అందుకే ఇప్పుడు వచ్చినాక ఏం చేసిందంటే ఫస్ట్ రాగానే మోడీ గారు ఏం చేసిండు, ఇప్పుడు ఫెలోషిప్లు మొత్తం తగ్గించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలంతా అప్పుడు సుఖదేవ్ తోరాట యూఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీల సహకారంతో యూపీఏ పార్టీ నడిచినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఫెలోషిప్లు వచ్చాయి అందరికి. నేనే స్కాలర్, నాకు కూడా ఫెలోషిప్ వచ్చింది. మోడీ వచ్చిన తర్వాత మొత్తం ఎంటైర్ ఫెలోషిప్లు మొత్తం తగ్గించేసి 50% కుదించేళ్ళు, రకరకాల నిబంధనలు పెట్టి ఫెలోషిప్లు ఇవ్వట్లేదు. ఫెలోషిప్ రీసెర్చ్ను మొత్తం బంద్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రీసెర్చ్ ఏం మీద చేయాలి, భూత వైద్యాల మీద చేయాలి, యోగా మీద చేయాలి, జ్యోతిష్యం మీద చేయాలి, ఇట్లాంటి శాస్త్రాలను ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మోడీ గారి యొక్క నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఈ విద్యా విధానం కూడా రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. ఇప్పుడు ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ, రాష్ట్రాల సమైక్య. రాష్ట్రాల అభిప్రాయాలు లేకుండా విద్యా విధానాన్ని నిర్ణయించడానికి లేదు. ఎందుకంటే విద్య అనేది ఉమ్మడి జాబితాలో, ఒక సెంట్రల్ జాబితాలో. భారతదేశంలో గిన్ని మతాలు ఉన్నాయి, గిన్ని భాషలు ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్ ఉంది. ఇంత స్వభావం అనేది ఆ విద్యారంగంలో ప్రతిధ్వనించాలి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండి మా అయ్య జాబర్ అయి ఉన్నాను, ఉదాహరణకు ఐఏఎస్ పిల్లలు ఉన్నాను. ఐఏఎస్ కొడుకు అదే ఆదివాసీ ములుగులో లేకపోతే భద్రాచలంలో పిల్లలకు ఒకే కరికులం విద్యా విధానం సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతిధ్వనించకపోతే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్లో వేరే ఉంటుంది, సౌత్ ఇండియాలో వేరే ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ని అంశాల విద్యారంగం సిలబస్లో ప్రతిధ్వనించాలి. నూతన జాతీయ విద్యా విధానం ఇది మర్చిపోయింది. కాబట్టి ఈ విద్యా విధానాన్ని బోస్ విద్యా విధానం. మేము ఏమంటున్నాం అంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించట్లే, అందులో ఉన్న అంశాలను వ్యతిరేకిస్తున్నాం, నూతన సంస్కరణలు స్వాగతిస్తున్నాం. కానీ అందులో ఉన్న అంశాలు ఈ దేశంలో విద్యారంగాన్ని డిజాల్వ్ చేయడానికి, విద్యారంగంగా ఈ దేశాన్ని తిరోగమన వైపు తీసుకుపోతుంది. కాబట్టి దీన్ని సంస్కరణ చేయాలి, శాస్త్రీయంగా ఉండాలని కోరుతున్నాం. ఈ మధ్య బాగా వినిపిస్తున్నది ఏంటంటే నార్త్ సౌత్, నార్త్ ఇండియా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వచ్చేసి సౌత్ ఇండియా మీద పెత్తనం చెలాయించాలనేది చూస్తున్నది అనేది అట్లా బాగా వినిపిస్తుంది. దీని మీద మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? వాస్తవం మొదటి నుంచి నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద డామినేషన్ చేస్తుంది. ఇప్పుడు కూడా నార్త్ ఇండియా వాళ్ళదే ఆధిపత్యం ఉంది. సౌత్ ఇండియా నుంచి ఒక పివి నరసింహారావు, దేవేగౌడ కొద్ది రోజుల పాటు ఉన్నాడు తప్ప మొత్తం నార్త్ ఇండియా వాళ్ళే రూలింగ్ చేశారు. ఎందుకు వ్యత్యాసం కనబడుతుంది అంటే బడ్జెట్లో నిధులకు సంబంధించిన దాంట్లో ఇచ్చేటువంటి కేటాయింపులో చాలా వివక్షత, డిస్క్రిమినేషన్ ఉంది. ఇప్పుడు గుజరాత్లో ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో కేరళలో ఒకటేసారి దాదాపుగా ఒకే టైంలో వరదలు వచ్చినాయి, దగ్గర టైంలో ఫ్లడ్స్ వచ్చినాయి. అయితే కేరళకు నిధులు ఇవ్వాలంటే ₹1 ఇవ్వడానికి కూడా ముందుకు రాలే. అదే గుజరాత్కు 1000 కోట్లు కేటాయించింది. అంటే ఒక పక్షపాత ధోరణి ప్రభుత్వ పాలకులకు ఉన్నప్పుడు ఈ వ్యవస్థ ఈ సౌత్ నుండి కామన్గా డిమాండ్ వస్తుంది. అయితే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రజల యొక్క ఈ విభజనకు సంబంధించినటువంటి అంటే వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ప్రభుత్వం వివక్షత చూపెట్టినప్పుడు వస్తుంది. కాబట్టి వీటి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ పేరు మీద తెచ్చేళ్ళు అది రాష్ట్రాలందరినీ కూర్చోబెట్టి ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక పరిగణలోకి తీసుకొని ఒక సైంటిఫిక్ ఇస్తే ఈ వ్యతిరేకత రాదు. కాబట్టి సౌత్ ఇండియాలో నిధులు కేటాయించడం అని మిగతా అంశాల్లో బడ్జెట్ నిధులు విడుదల చేయడంలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెంటనే రిలీజ్ అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా కాంగ్రెస్ లేకపోతే సిపిఎం పార్టీ ఇంకో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే నిధులు ఇవ్వడంలో కానీ లేదా గవర్నర్తో వాళ్ళ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కానీ, వెంటనే బడ్జెట్ ఇతర మన గవర్నర్ ఆమోదించే బిల్లులు ఉంటాయి కదా, ఆ బిల్లులు మొత్తం పెండింగ్లో పెట్టడం కానీ, ఇంత అసలు నిజంగా చెప్తున్నా అత్యంత దుర్మార్గంగా రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం ఇది ఈ బీజేపీ ప్రభుత్వం. భారత రాజ్యాంగాన్ని మొత్తం ఉల్లంఘించి ఈ దేశాన్ని మనువాద
అనుధర్మ సిద్ధాంతం ప్రకారం రూలింగ్ చేస్తుంది. రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను హరిస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టమ్ ఆమోదు చేయట్లేదు. ఈరోజు ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అంటుంది, ఇండియా ఈజ్ ఏ సోషలిస్ట్ కంట్రీ అని ఉంది. ఇండియా అనేది ఒక లౌకిక దేశం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో లౌకిక దేశం అని ఎక్కడ పెట్టావు, సోషలిస్ట్ కంట్రీ అని ఎక్కడ పెట్టావు, రిపబ్లిక్ డే రోజు యాడ్ ఇస్తే అందులో సోషలిస్ట్ రిపబ్లికన్ కంట్రీ అని ఇక్కడ మన సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని ఎక్కడ మెన్షన్ చేయవు. పెద్ద పెద్ద హోర్డింగ్లు 75 సంవత్సరాల ఉత్సవాలు పెట్టినాం. మరి రాజ్యాంగంలో ఉన్నాయి కదా, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చలేదు కదా, మరి వీటిని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అంటే మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక ఈ అంశాలను హక్కులను మొత్తం కాలు రాసేటువంటి విధంగా సౌత్ ఇండియాను మొత్తం బలహీనపరిచేటువంటి విధంగా. ఎందుకంటే సౌత్ ఇండియాలో వీళ్ళకి ఎవరు దిక్కులేడు. సౌత్ ఇండియా అంటేనే చైతన్యం, ద్రావిడ దేశం చాలా తెలియకలేదు. కాబట్టి సౌత్ ఇండియాలో వీళ్ళు పప్పులు ఉడకాయి కాబట్టి దీని మీద పెత్తనం మరింత చేసేటువంటి కుట్ర చాలా వేగవంతంగా అమలు చేస్తున్నారు. కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఖచ్చితంగా సౌత్ ఇండియా ఇదే కొనసాగితే సౌత్ ఇండియా నుంచి కూడా ఖచ్చితంగా ఒక పెద్ద విప్లవం రావడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు బెంగాల్ అవుతుంది, సేమ్ టైం కేరళ అవుతుంది, తమిళనాడు అవుతుంది, సేమ్ టైం త్రిపుర గట్లా ఉందనుకుంటా. ఇవన్నీ ఎలక్షన్లు గట్లా జరుగుతున్నాయి. వీటిలల్లా బీజేపీ ఏమైనా ప్రయోగాలు చేస్తుందంటారా? 100% ప్రయోగం చేస్తుంది. వాళ్ళు ఉపయోగించింది ఏం లేదు, మొత్తం రాజ్యాంగబద్ధమైన సంస్థలు మొత్తం వాళ్ళ జీవ సంస్థలుగా మార్చుకున్నారు. ఇప్పుడు సిబిఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంక్ అన్నీ వాళ్ళ పెట్టుకున్నారు. ఆర్మీని కూడా వాళ్ళ చేతిలో ప్రైవేట్ పరం చేసి కాంట్రాక్ట్ పద్ధతిని ఆర్మీ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. దేశ భద్రత కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. అసలు వాళ్ళు మొత్తం రాజ్యాంగబద్ధ సంస్థలు మొత్తం నిర్వీర్యం చేసి యూజీసీని నిర్వీర్యం చేసి అన్నీ అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా చాలా ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు మొత్తం వాళ్ళ చేతిలో వాళ్ళు చెప్పినటువంటి విధంగా డేట్లు ఇస్తారు. అవి మొత్తం వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ఎస్ఐఆర్ సార్ తీసుకొచ్చారు కదా, ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఓట్ల తొలగింపు, ప్రతిపక్షాల అభిప్రాయాలను పూర్తిగా పట్టించుకోకపోవడం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉండే ఎన్నికలకు సంబంధించింది హర్యానాలో ఎట్లా బోగస్గా జరిగింది ఎగ్జాంపుల్ చెప్పాడు. 2 మన కర్ణాటకలో కొన్ని ఎగ్జాంపుల్ కాన్స్టిట్యున్సీ తీసుకొని విత్ డీటెయిల్స్తో చెప్తే వాడికి ఆన్సర్ చెప్పలేకపోయింది. అరే ఇప్పుడు బెంగాల్కి సంబంధించినటువంటి ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు అన్ని రాష్ట్రాలు కేరళలో కానీ ఈ రాష్ట్రాల్లో వాళ్ళు గెలవడానికి కోసం మొత్తం వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని హరించి అసలు స్వయంగా దూరదర్శన్లో మాట్లాడుతుంటే మోడీ గారు తెచ్చింది రాజకీయ ప్రసంగం. ఇంకా మరి ఎట్లుందని చెప్పండి మీరు. దూరదర్శన్ అనేది ఒక ప్రభుత్వపరమైన సంస్థ, అందులో ఒక రాజకీయ వేదిక మరిస్తే అది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పోయి ఒక దీన్ని చర్య తీసుకోవాలి, మోడీ గారికి దీన్ని స్పందించాలని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తే ఇప్పటికి కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఇది బీజేపీ జీవ సంస్థనే, ఇది ఎన్నికలు నిర్వహించేటట్లు లేదు. ఇది బీజేపీ ఒక అనుబంధ సంస్థగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి నిజంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకత ఉండాలి, ప్రజలకు నమ్మకం కలిగేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి చాలా అనుమానమైనటువంటి డౌట్స్ ఈరోజు ప్రజలలో ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ మీద. కాబట్టి వీటిని కల్పించడం లేదు. అందులో అనేక రకాలుగా మ్యానిపులేట్ చేసి ఎట్లా కూడా బెంగాల్లో కానీ ఇంకా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఏ రకంగా ఉంటుందో అనేది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం చేస్తారు, దానిలో చూడాలి. ఇంకొకటి ఏంటంటే నిన్నటి వరకు అట్లా హీరోగా ఎత్తుకున్న ఎంపీ రాఘవ్ చెడ్డా ఇవాళ ఏమన్నా అట్లా చేశాడు. రాఘవ్ చెడ్డా అసలు వాస్తవాన్ని చెప్పాలంటే రాఘవ్ చెడ్డా పార్లమెంట్లో ఏదో 2 సమస్యలు ప్రజల సమస్యలు లేవనెత్తిన తప్ప ఆయన పార్లమెంట్ జంతర్ మంతర్ కాడ ఏదో నిజంగా ప్రజల సమస్యల మీద ఉద్యమం చేసింది ఏం లేదు. రోజు వాళ్ళు అందుకే ఆమ్ ఆద్మీ పార్టీలో ఈయన బీజేపీతోని ఇంటర్నల్గా లాలించబడ్డాడు అనేటువంటి విషయం గ్రహించి ఆయన పక్క పెట్టిండు. ఈరోజు రాఘవ్ చెడ్డా గారు నిజంగా ఇప్పుడు మన సెల్ ఫోన్ సంబంధించి రీఛార్జ్ కుంభకోణం అనేది పార్లమెంట్లో మాట్లాడారు. 12 నెలలు అంటే 13 నెలల బిల్లు తీసుకుంటారు, 28 రోజులే రీఛార్జ్ అని ఇట్లా చెప్పిండు. ఒక మంచి అంశం. మరి ఇది వేస్తుంది ఎవరే రాఘవ్ చెడ్డి గారు? నువ్వు చెడ్డా లేకపోతే చెడ్డి వేసుకొని నువ్వు బీజేపీ ఈరోజు బీజేపీ చెడ్డి బ్యాచ్ నేను చేయండి. ఈయన పోరాటం చేయాలి పార్లమెంట్లో మాట్లాడతారని మేము అనుకుంటే, పిడికిలి బిగించి మాట్లాడతారు అనుకుంటే, అవి ఈరోజు స్కామ్ చేస్తా అంటే ఎవరు సరిదిద్దాలి? మోడీ కదా.
మరి ఆ స్కామ్ చేస్తున్న గవర్నమెంట్ నువ్వు చేరుతావు అంటే నువ్వు చెడ్డి బ్యాచ్లు ఎప్పుడో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తోనే పోయినాయి కదా. కాబట్టి ఇదంతా డ్రామా, ఇదంతా ఏదో బీజేపీ పైకి రావత్ రెడ్డి గారిని లేపడానికో ఏదో ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే స్పష్టంగా కనబడ్డది ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి మభ్యపెట్టి ఈరోజు జరిగినటువంటి విధంగా కనబడుతుంది. మనకు పూర్తి వివరాలు తెలియదు కానీ ఈరోజు 10 మంది ఎంపీలు ఉంటే 7 జైలులాట ఈరోజు పేపర్ అంటే మొత్తం సార్ అని రాయాలంటే ఒక ఈ రాఘవ చెడ్డి గారు నిజంగా చెడ్డి అని నిరూపించుకున్నాడు, చెడ్డి బ్యాచ్ లో జైన్ అయ్యాడు. కాబట్టి ఇది ఈరోజు ఆయన ప్రశ్నించాయి నిజానికి ఆయన పోరాటం చేస్తుంది ఏం లేదు. ఆయన మాట్లాడినందుకు ఏదో హీరోలాగా చిత్రీకరించారు. నిజంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు మట్టి మనుషులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఈరోజు ఏ ప్రమోషన్ లేకుండా నిస్వార్థంగా తమ జీవితాలను పణంగా పెట్టి ఏ ఒక్కరోజు కూడా మీడియాలో కనబడకుండా చనిపోయేటువంటి వాళ్ళ ప్రజల కోసం చాలా మంది, వాళ్ళను మీడియా వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయాలి. ఈరోజు రాఘవ చెడ్డి గారు ఒకటి పార్లమెంట్లో మాట్లాడినా అది మరొక యుద్ధ వీరుడు వచ్చిందంటే ఈరోజు చెడ్డి బ్యాచ్ నుండి మాట్లాడారు. వాటి గ్రహించకుండా యువత ఆలోచించేటువంటి పరిస్థితి, మభ్యపెట్టే పరిస్థితి వచ్చింది. కానీ నిజ స్వరూపం అనేది బయటపడ్డది. కాబట్టి ఇట్లా చాలా మందిని ఆ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రలోభాలు చేయడానికి ఈరోజు వాళ్ళు కూడా ఏంది, మీరు మా దాంట్లో జైన్ కాకపోతే మీ మీద ఈడీ దాడి చేస్తుంది, ఐటీ దాడి చేస్తుంది, లేకపోతే మిమ్మల్ని ఇంకొకటి అనుమతి ఇవ్వం, మీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వం, మీ బిజినెస్ ఆపేస్తాం, ఇట్లా వేధిస్తడం వల్ల వాడి బిజినెస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి పార్టీలను విచ్ఛిన్నం చేస్తుంది. మొత్తం ఏకైక పార్టీ తన రాజ్యం పరిపాలించాలనే కుట్రలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలను బలం చేస్తుంది. ఈరోజు డెడ్ లైన్ పెట్టి మావోయిస్ట్ పార్టీని ఆపరేషన్ కగారు పేరు మీద డెడ్ లైన్ పెట్టి మొత్తం వాళ్ళను వాళ్ళను ఎక్కడికక్కడికి హింసాత్మకంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో రాజ్యాంగంలో డెడ్ లైన్ పెట్టి చంపడం అనేది అత్యంత దుర్మార్గం. కాబట్టి ఇట్లాంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి విధంగా ఒక్కొక్క పార్టీని మొత్తం సర్వనాశనం అంటే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడితే ఇప్పుడు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే జాన్ వెస్లీ వరకు అర్బన్ నక్సలైట్లను ముద్రేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య హక్కులను మొత్తం బీజేపీ ప్రభుత్వం కాల రాస్తుంది. కాబట్టి నేను ఒకటే పిలుపునిస్తున్నా, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. ఈ దేశం అంటే మనది, దేశం అంటే మట్టి మనుషులది. ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిన మూలవాసుల చరిత్ర మనది. ఈరోజు పాలక వర్గాలు ఈ మొత్తం విధ్వంసం చేస్తున్నటువంటి సందర్భంలో ఆదివాసీ సంస్కృతిని మొత్తం ఆదివాసీ మూలవాసులు మొత్తం ఈరోజు ఆపరేషన్ కగారు రకరకాల పేరు మీద వాళ్ళని తరిమేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ విద్యారంగాన్ని కాపాడుకోవాలి, ఈ విద్యా ఉపాధులు రావాలంటే మనకు ఒకటి ఆనాడు భగత్ సింగ్ స్వాతంత్రోద్యమంలో ఏ రకమైనటువంటి పోరాట స్ఫూర్తి కొనసాగించడం, ఆ వారసత్వంతో పాలక వర్గాలు చేస్తున్నటువంటి దోపిడీ మీద విద్యారంగాన్ని కాపాడుకోవడానికి మన ఉద్యోగాలు రావడం కోసం భగత్ సింగ్ స్ఫూర్తితో మనం పోరాటం చేయాల్సిన సందర్భం ఉందని నేను తెలియజేస్తాను. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటన్నా? ఖచ్చితంగా నేను చెప్పాను ఇంతమంది పోరాటం ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇది మేధావులు చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి తెలియజేసే వరకు వాళ్ళని కూడా నిలదీస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగుల ప్రధానమైనటువంటి ఎజెండా ఉందో ఆ ఎజెండా కోసం దశల వారీగా పోరాటం చేస్తాం. తెలంగాణలో నిర్బంధాన్ని ప్రయోగించి అంచేయాలంటే రేవంత్ రెడ్డి సాధ్యం కాదు, రేవంత్ రెడ్డి వాళ్ళ కాదు, వాళ్ళ అయ్యే వాళ్ళకు కూడా సాధ్యం కాదు. తెలంగాణలో ఖచ్చితంగా బరాబరిగా ఈ ఉద్యమాన్ని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేదాకా, జాబ్ క్యాలెండర్ ప్రకటించేదాకా మా పోరాటం కొనసాగుతుంది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటికి, ఖాళీలన్నింటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రేపుతే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను, ప్రజా సంఘాలను, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా మా భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఎన్ని నిర్బంధాలైనా ఇదే ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీ విలువైన థ్యాంక్ యూ. చూసారు కదా ప్రజలారా, ఇది ఇవాళ మన మూర్తన్నతోటి ఇంటర్వ్యూ. తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగులకి అన్యాయం, అదేవిధంగా దేశంలో చేస్తున్న రాజకీయాలు అన్నిటినీ క్లుప్తంగా పూసగుచ్చినట్టు చెప్పాడు. దీని మీద మీ అభిప్రాయాలు అట్లా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.